ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. మాతృదేవోభవ. ఇప్పుడు మనము వృశ్చిక రాశి వారికి జూలై నెల 2024 సంవత్సరం గోచారం ఏ విధంగా ఉన్నది, వాటి ఫలితాలు అంటే గ్రహాలు ఎలా చరిస్తున్నాయి, ఏ రాశుల్లో సంచరిస్తున్నాయి, ఆ సంచారం వల్ల ఈ రాశి వారికి కలిగేటువంటి ఫలితాలు ఏంటనేది కేవలం ఇవి రాశి ఫలితాలు మాత్రమే, జాతక ఫలితాలతో అనుసంధానం చేసుకోవాలి. ఇదే పూర్తి జాతకము కాదు. ఒకవేళ ఎక్కువ గ్రహాలు అనుకూలించకపోయినా మీరు కంగారు పడక్కర్లేదు. ఎక్కువ గ్రహాలు అనుకూలించినా మీరు అంత సంబరపడాల్సిన పని కూడా ఏమి లేదండి. జాతకంతో దీన్ని అనుసంధానం చేసుకోవాలి తప్పకుండా. ఓకేనండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి మనం తీసుకున్నట్టయితే చతుర్థంలో శని సంచారం జరుగుతోందండి. అట్లాగే పంచమంలో రాహు సంచారం జరుగుతున్నది. అలాగే సప్తమంలో గురు సంచారం జరుగుతోంది. ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఈ 4 గ్రహాలు నెలంతా మొత్తం ఇదే రాశిలో ఉంటాయి, మారే ప్రసక్తి లేదు. అయితే ఇక రవి, కుజ, బుధ గ్రహాలు 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాయి. శుక్రుడు కూడా 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సంచారం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటని చూద్దాము. శని భగవానుడు చతుర్థంలో దీన్ని అర్ధాష్టమ శని అంటారు. దీన్ని కంటక శని అని కూడా అంటారు. కంటకము అంటే ముళ్ళు మన ఎంత బాధ పెడుతూ ఉంటుంది గుచ్చుకుంటే, అదేవిధంగా ఈ శని భగవానుడు కూడా ఈ సంవత్సరం పాటు మనని ఈ వృశ్చిక రాశి వారిని కొంచెం ఎక్కువ బాధ పెట్టేట అవకాశం ఉంది. పంచమంలో రాహు, ఆయన కూడా అంత యోగించేటువంటి ఫలితం లేదు, యోగాన్ని ఇవ్వజాలడు. ఇకపోతే సప్తమంలో గురు సంచారం జరుగుతోంది. ఈ సప్తమంలో గురు సంచారం అనేటటువంటిది ఈ వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇందులో వివాహం కాని వారు ఎవరైనా ఉన్నట్టయితే, వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టయితే వారికి వివాహం అవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో వివాహం అయిన వారు ఎవరైనా ఉన్నట్టయితే భార్య భర్తల మధ్యన అనుకూలత చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ మధ్యలో కూడా, అంటే మిత్రుల మధ్య కూడా మంచి సద్భావన అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇకపోతే చాలా యోగకారకంగా ఉన్నాడు. అయితే ఇక ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. ఏకాదశ స్థానంలో కేతు అత్యంత శుభఫలితాలు ఇవ్వడానికి సమర్థుడవుతాడు. అయితే నెలలో పూర్తిగా ఉండేటువంటి 4 గ్రహాలు, ఒకే రాశిలో ఉండే 4 గ్రహాల్లో శని రాహువులు యోగించకపోయినప్పటికీ గురు కేతువులు బాగా యోగిస్తూ ఉన్నారు, చక్కగా యోగిస్తారు. అలాగే రవి, కుజ, బుధ 2 రాశుల్లో సంచారం జరుగుతుంది. ఇక శుక్రుడిని మనం చెప్పుకున్నట్టయితే మనకి ఇక్కడ మనం మిథున, కర్కాటక రాశుల్లో సంచారం జరుగుతోంది. అంటే మిథున, కర్కాటక రాశుల్లో సంచారం జరుగుతోంది వృశ్చిక రాశి వారికి. అంటే ఏంటన్నమాట, అష్టమంలోను భాగ్యంలోనూ సంచారం జరుగుతున్నది. అష్టమ, నవమ అంటే 9వ స్థానంలోనూ వారి యొక్క సంచారం జరుగుతున్నది. దీనివల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు 2 రాశుల్లోనూ కూడా యోగిస్తూ ఉన్నాడు. దానికి శాస్త్రం చెప్పింది ఏంటంటే, ఆరోగ్యం భూషణం, లాభం రతించ ప్రియదర్శనం, మానహానిం మహద్రోగం, భూలాభం. ఈ భూలాభం అనేది 8వ స్థానంలో ఉన్నప్పుడు మీరు ఏదైనా భూమి కొనాలనుకున్నా, లేకపోతే మీది భూమి ఏదైనా మీ అన్నదమ్ముల మధ్యలో ఉన్నదా, గొడవల్లో ఉన్నా, లేదా పక్క వారితో వీళ్ళతో గొడవల్లో ఉన్నా అది వచ్చేటువంటి అవకాశం ఉన్నది, లేదా కొత్తగా కొనేటువంటి అవకాశం ఉన్నది. ధాన్యవర్ధనం 9వ స్థానం భాగ్యస్థానం కర్కాటకంలో కనుక ఆయన సంచరించేటప్పుడు మీకు ధాన్యవర్ధనం అంటే మంచి ధాన్యం అంటే మీకు తెలుసున్నదే కదా, అది ఈ విధమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలే మనకి శుక్రుడు కూడా ఇస్తున్నాడు. అంటే
మొత్తం మీద 3 గ్రహాలు వీరికి గురువు, కేతువు, శుక్రుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. రాహువు, శని కొంచెము ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అలాగే ఇక ఈ రవి కుజ బుధలు శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు. చేత మనం చెప్పినటువంటి విధంగా నవగ్రహాలకి పూజ చేసుకోండి చక్కగా. అలాగే వీలుంటే అర్ధాష్టమ శని అనేది కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తాడు శని భగవానుడు. అందుచేత ఆ శనికి మీరు ఒక 100 గ్రాముల నువ్వులు తీసుకొని చక్కగా బ్రాహ్మణ చేత సంకల్పం చెప్పించుకొని అర్ధాష్టమ శని దోష పరిహారార్థం అని చెప్తారు వారు. గుళ్ళో పూజారు కావచ్చు, పురోహితులు కావచ్చు, ఎవరైనా సరే చెప్తారు. మరి ఆ దక్షిణ ఏదో కొంచెం శనికి ఎక్కువ తీసుకుంటారండి దక్షిణ. దాని గురించి మరి తప్పదు. ఎందుకంటే మీరు పడే బాధలన్నీ ఆ బ్రాహ్మణుడు స్వీకరిస్తున్నాడు, ఆయన పడాలి. అయితే పడ్డానికి సిద్ధం అంటే సిద్ధం కాదు ఆయన కూడా. బాధలు పడడానికి ఎవరికి సంతోషం అండి? ఎవరికి సంతోషం ఉండదు. బాధలు పడడానికి ఇష్టపడతారు ఎవరైనా? కానీ తీసుకుంటాడు. ఎందుకంటే ఈ ఒక్క అవకాశం బ్రాహ్మణుడికి భగవంతుడు కల్పించాడు. మీ కష్టాలన్నీ ఆయన తీసుకుని దాన్ని వదిలించుకోవాలి. ఆయన్ని వదిలించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ప్రక్రియలు ఉన్నాయి. ఏవో అంటే గాయత్రి మంత్రం సహస్రం చేయటం, అంటే 1000 సార్లు గాయత్రి మంత్రం చెప్పించుకోవడం, ఈ దోషం వదిలించుకోవడానికి కూడా అతను సమర్థుడు. మీ దగ్గర తీసుకొని డబ్బులనే అనుకోవద్దండి. మీరు డబ్బులు 500, 600, 1000 అని కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బులో లెక్క కాదండి, మీరు పడే కష్టాలు చూడండి. ఆ కష్టాలు ఆయన తీసుకుంటున్నాడు, మళ్ళీ దాన్ని వదిలిస్తాడు. ఆయన వదిలించుకుంటాడు. మీకు వదిలించేసి తను నెత్తిన పెట్టుకొని తను దింపుకుంటాడు, కిందకి ఆ బరువు దింపేసుకుంటాడు. అంటే అతను ఒక రోజు పని మానుకొని సహస్ర గాయత్రి చేయాలి పరమనిష్టగా. అందుచేత నువ్వుల దానం, ఏ దానమైనా కూడా చక్కగా ఇవ్వండి, మనస్ఫూర్తిగా ఇవ్వండి, సంతోషంగా ఇవ్వండి. అంతేగాని కొంతమంది మరి ఏంటో కొంచెం దుఃఖపడిపోతూ మిగతా వాటికి ఏదో 100, 200 ఇస్తే తీసుకుంటున్నారు. సరే, ఇంత పెద్ద అమౌంట్ అనేప్పటికీ పెద్ద అమౌంట్ ఏం కాదు. 90 డేస్ 500 పెద్ద అమౌంట్ అండి. ఒక 1000 రూపాయలు పెద్ద అమౌంటా? అది చేత బాధపడకుండా సంతోషంగా ఇవ్వండి, మీ బాధలన్నీ తగ్గుతాయి. ఇందులో ఏం డౌట్ లేదు. ఆ విధంగా మీరు కనుక చేసుకున్నట్టయితే మీకు అన్ని శుభాలు జరుగుతాయి. శుభం భూయాత్. ఇప్పుడు మనము జూలై నెల 2024 సంవత్సరం మకర రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం గోచారం మాత్రమే. ఇది పూర్తి జాతకం కానేరదు. మీరు జాతకంతో అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మకర రాశి వారికి గ్రహచారం ఏ విధంగా ఉన్నది అంటే, ద్వితీయంలో శని సంచారం జరుగుతున్నది, తృతీయంలో రాహు గ్రహ సంచారము, పంచమంలో గురు సంచారము, అలాగే భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో అంటే కన్యారాశిలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నదండి. ఇవి ఈ 4 గ్రహాలు కూడా నెలంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి. ఒకే రాశిలో సంచారం జరుగుతుంటుంది. అయితే ఇందులో ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని సరి అయినటువంటి కొంచెము ధన విషయంలో కొంచెం వెనకబడేటట్టు చేస్తాడు. అలాగే కుటుంబంలో మన మాట కొంచెం అంతగా పరిగణలోకి తీసుకోనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంచెము ఆచితూచి మాట్లాడితే ఎదురు వాళ్ళతో కొంచెం బాగుంటుంది. ఆ విధమైనటువంటి లేకపోతే కొంచెం దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే తృతీయంలో రాహువు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే పంచమంలో గురువు చాలా శుభ ఫలితాలు ఇస్తాడు. ధనానికి కొంచెం లోటు రానివ్వడు. కొంచెము మన సంతానం కూడా మనం చెప్పిన మాట వినడమే కాకుండా మంచి మార్గంలో నడిచే అవకాశం కూడా వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలో ఉన్నట్టు కేతువు కూడా అంత శుభ ఫలితాలను ఇవ్వజాలడు. అయితే గురువు 5వ స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా మనకి సర్వ సంపదలు ఇస్తాడు, వీళ్ళని చాలా ఆదుకుంటాడు. అలాగే రాహువు కూడా అత్యంత అనుకూలంగా ఉన్నాడు. అంచేత ఈ 4 గ్రహాలు అంటే ఒకే రాశిలో నెల రోజులు ఉండేటటువంటి 4 గ్రహాలలో రాహువు గురువు కూడా మీకు చాలా సర్వశుభాలు చేకూరుస్తూ ఉంటారు.
ఇకపోతే శని కేతువు ఈ రెండు కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు. ఇకపోతే రవి కుజ బుధ శుక్ర గ్రహాలు మనం తీసుకున్నట్టయితే మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలను అంటే శుభ అశుభ ఫలితాలు రెండు ఉంటాయండి. ఆ విధంగా ఈ శుభాశుభ ఫలితాలు ఉండటం ద్వారా కొన్ని సందర్భాల్లో ముందు అశుభం కలగచ్చు, తర్వాత శుభం కలగచ్చు, అయితే శుభం అశుభం రెండు కలగచ్చు. మొత్తం మీద శుభాశుభ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఈ రెండు గ్రహాల వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఇక శుక్రుడు గురించి కూడా మనకి మీకు తీసుకున్నట్టయితే 6వ స్థానంలో కొంచెం సుఫలితాలు ఇవ్వజాలడు. కర్కాటకంలోకి వచ్చేటప్పుడు మళ్ళీ సుఫలితాలు ఇస్తూ ఉంటాడు. అంచేత మీరు ఈ రాశి వారందరూ కూడా రోజు మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టే నవగ్రహ శ్లోకాలు వదలమాకండి. నవగ్రహ శ్లోకాలు అంటే ఎవరో చెప్పినట్టు అవి మరో రకం కాదండి. చిల్లర రాళ్ళని ఎవరో మాట్లాడారు. అవన్నీ మీరు పరిగణలో తీసుకోవద్దు. మూర్ఖులు అనేక రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే నవగ్రహాలు ఏంటంటే తెలియకుండా మాట్లాడిన మనుషులు వాటిని మనం పరిగణలో తీసుకోక్కర్లేదు. జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అని చెప్పేసి శాస్త్రవచనం అండి. అంటే జీవులు చేసేటటువంటి కర్మఫలం అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. ఫలదం అంటే ఇచ్చేది. ఆ ఫలాన్ని ఇచ్చేవి ఏవి? నవగ్రహ రూపంలో ఉండి జనార్దన అంటే సాక్షాత్తు విష్ణుమూర్తే ఆ నవగ్రహ రూపాల్లో ఉండి మనకు ఆ ఫలితాలను అందజేస్తూ ఉంటాడు అని చెప్పేసి శాస్త్రవచనం. అందుచేత ఇది గమనించుకోండి. ఆ నవగ్రహాలను వదలమాకండి. జాతకం నిష్ణాతులైన వారి చేత జాతకం రాయించుకోండి. దానికి ఇది అనుసంధానం చేసుకోండి. అప్పటి చక్కటి ఫలితాలు వస్తాయి. చాలా వరకు చక్కటి ఫలితాలు వస్తాయి. మన టైము అన్నీ ఉండి జాతకం రాయించుకుంటే నిష్ణాతులైన వాళ్ళు అయి ఉండాలండి. దీన్ని కేవలం ఆర్భాటం అనేది కాకుండా నిష్ణాతులైనటువంటి వాళ్ళు దగ్గర చూపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు దొరుకుతాయి. ఒకవేళ ఏమైనా దోషాలు ఉంటే కూడా వాటికి సరి అయినటువంటి ఈ శాంతులు చేయించి మీకు సూచిస్తారు. అది వారి దగ్గర చేయించుకోండి, బయట చేయించుకోండి, అది వేరే విషయం. వారి దగ్గర నిష్ణాతులైన వారి దగ్గర సరి అయినటువంటి సూచన ఇవ్వడానికి జరిగే విషయానికి సంబంధం ఉంటుంది. లేదంటే ఉదరపోషణార్థం బహువిధ వేషాణం చేత అది కాదండి. చేత మీరు చక్కగా మనం చెప్పినట్టుగా నిష్ణాతులైన వాళ్ళు జాతకం రాయించుకోండి. దానికి దీన్ని అనుసంధానం చేసుకోండి. శోభం భూయాత్.